దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకున్నాం. నిర్గమాకాండం 2వ అధ్యాయము 10వ వచనం చదువుకున్నాం. ప్రార్థన చేస్తున్నాం. కృప కలిగిన మా దేవా, మీ నామమునకు వందనాలు. ఈ మోసేసు ఉపవాస ప్రార్థన కూటములో 40 దినాల క్రమములో 2వ దినం యొక్క పాఠము ఈ దినమందు మేము చదువుకున్న వారమై ఉన్నాం. 2వ అధ్యాయము 10వ వచనములో వ్రాయబడిన సంగతిని ఈ దినమందు మేము ధ్యానించబోతుండగా నన్ను మరుగుపరిచి ఈ సమయంలో మీ చిత్తంలో బయలుపరిచి మీ మాటలు మాతో మాట్లాడమని నీటిలో నుండి మోషేను రక్షించిన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ప్రభువుతో ప్రియమైన వారలారా, ఈ దినమందు చదువుకున్న వాక్య భాగములో ఈరోజు మన యొక్క వాక్య ధ్యానం విషయము కన్నీళ్ళు నీళ్లు. కన్నీళ్ళు నీళ్లు టైటిల్ అన్నమాట. అది చేత హెడ్డింగ్ ఏంటి? కన్నీళ్ళు నీళ్లు. కన్నీళ్ళు అంటే మన కళ్ళ నుంచి వచ్చి ఆ నీరు. నీరు అంటే మనం త్రాగడానికి వాడుకోవడానికి సంబంధించినటువంటి నీరు. అంచేత ఈరోజు వాక్యములో నుండి మనము ఆలోచన చేస్తే ఈ దినమందు ఫరో యొక్క కుమార్తె అక్కడికి వచ్చిన సంగతి, ఆ ఏటి యొద్దకు వచ్చిన సంగతిని గురించి మనము ఆలోచన చేసినప్పుడు ఈ 2వ అధ్యాయంలో 10వ వచనమందు ఆ యొక్క చిన్న బిడ్డల గురించి లేక మోషే గారిని గురించి ఈ వచనములో వ్రాయబడతా ఉన్నది. ఆ బిడ్డలు చూడగానే ఫరో కుమార్తె తన యొద్దకు ఆ బిడ్డను తీసుకొనుట జరిగిన సందర్భము ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. అయితే ప్రభువుతో ప్రియమైన వారలారా, ఈ 10వ వచనములో మోషే గారికి ఈ ఫరో కుమార్తె ఒక పేరు పెట్టింది. ఏం పెట్టింది? పేరు పెట్టింది. అయితే న్యాయానికి పేరు ఎవరు పెడతారు? కన్న తల్లి, తల్లిదండ్రులైన వారు సహజంగా పేరు పెట్టుకుంటారు. కానీ ఈమె ఎవరు అంటే చిన్న బిడ్డ మీద ప్రేమ చూపించి పెంచుకోవడానికి ఇష్టపడిన తల్లిగా మనకు కనబడతా ఉంది. అయితే ఈయన నీటిలో నుండి తీశారని చెప్పి మోషే అనే పేరు పెట్టెను. మోషే అనే పేరుకు కన్నీటి పుత్రుడు, కన్నీటి పుత్రుడు లేక నీటిలో నుండి తీయబడిన వాడు అనే అర్థాలు వస్తూ ఉన్నాయి. కన్నీటి పుత్రుడు లేదా నీటిలో నుండి తీయబడిన వాడు అని బైబిల్ గ్రంథం నుండి మనము ధ్యానించగలము, నిఘంటువుల నుండి కూడా. అయితే ప్రభువునందు ప్రియమైన వారలారా, ఈ దినమందు కొన్ని రకాల కన్నీళ్లు అలాగే నీళ్ల గురించి మనము క్లుప్తంగా ధ్యానం చేయగలిగితే ఈ దినమందు నిర్గమాకాండము 2వ అధ్యాయము 23వ వచనం చూద్దాం. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న ఆ వ్యక్తి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా ఆ వ్యక్తి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుని యొద్దకు చేరెను. తాము చేయుచున్న వ్యక్తి పనులను బట్టి, తాము చేయుచున్న వ్యక్తి పనులు. అయితే దైవ గ్రంథంలో ఇక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు ఏం చేస్తున్నారంటే వ్యక్తి పనులు. ఏ పనులు? ఆ పనిలో ఆ దేశంలో ఒక పనివారిగా ఉన్నారు. దేవుని బిడ్డలైన వారు యజమానిగా లేరు కానీ పనివారిగా ఉన్నారు.
వారు వెట్టి పనులన్నీ చేస్తా ఉన్నారు. ఆ కష్టమైన పనులను చేసేటప్పుడు వాళ్ళ కళ్ళంట నీళ్ళు వస్తా ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే దుఃఖము వేదన వెళ్ళబుచ్చుతున్నారు. ఆ దుఃఖముతో ఆ పనులు చేస్తున్నారు. ఆ పనికి భారముగా కష్టంగా ఉంది. ఇశ్రాయేలు చేసే పనులు ఎలా ఉన్నాయంటే భారముగాను కష్టముగా ఉన్నాయి. ఆ కష్టాన్ని బట్టి ఏదైనా కొంచెం పని ఎక్కువైంది అనుకోండి, ఎక్కువ పని ఉన్నప్పుడు సాధారణంగా కళ్ళ నీళ్ళు వస్తాయి. ఇంత పని చేశాను, ఇంకా చాలా పని ఉండిపోయిందని. ఇశ్రాయేలు కూడా ఆ పనులను బట్టి కన్నీరు విడుచుట, కఠినమైన పనులను బట్టి కన్నీరు విడుచుట. దేవుని బిడలైన వారు కన్నీరు విడిస్తే దేవుడు చూడలేడట. అయితే ప్రభువుకు ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క న్యాయ సింహాసనం సైతము కన్నీరు ఏం చేస్తారని కదిల్చి వేయును. దేవుని బిడలైన వారు తాము కావలసినవి పొందుకోవడానికి కన్నీరు ఒక సాధనము. కన్నీరు ఏమై ఉంది? ఒక సాధనం. సాధారణంగా యజమాని ఏదైనా అడిగింది అనుకోండి, యజమానురాలు పర్లేదనుకోండి, వెంటనే కన్నట్టు నీళ్ళు వచ్చాయనుకోండి, ఇంకా ఆయన మనసు చలించిపోయి వెంటనే ఏం చేస్తాడు? రెస్పాండ్ అవుతాడు. ఎందుకని? ఏంటిలా ఏడిపించారు, అప్పు చేసేలా పట్టాడు. ఒకవేళ సొమ్ము లేకపోతే ఏమైందంటే కొన్ని సందర్భాల్లో ఆ కన్నీరు కఠిన హృదయాన్ని సైతం ఏం చేస్తాడు? కలిగించి వేయును. దైవ గ్రంథంలో మనం చూస్తే ఇశ్రాయేలు కన్నీరు విడుచుట దేవుడు చూశాడు. ఏం చేశాడు? ఇశ్రాయేలు తాము చేయించిన వ్యక్తి పనులను బట్టి నిట్టూర్పు విడుచు, చాలా బాధపడతా, ఏమీ చేయలేక, ఏమీ అనలేక ఏం చేస్తున్నారంటే నిట్టూర్పు విడుచు కన్నీరు విడుస్తున్నారు దేవుని బిడ్డలైన వారు. ఇప్పుడు నిట్టూర్పు విడిచి బాధపడతా కన్నీరు కాల్స్తే ఏం చేస్తున్నారో తెలుసా? వారు దేవునికి మొర్ర పెట్టిరి, ఆ మొర్ర దేవుని యొద్దకు చేరేను అని రాయబడతారు. వీళ్ళ బాధతో కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు ఇశ్రాయేలు జనాంగము. ఇప్పుడు ఈ కన్నీటిని బట్టి వారికి విడుదల రాబోతూ ఉన్నది. కన్నీటి ప్రార్థన మనకు పాప శాపం నుండి, వ్యాధుల నుండి, ఇబ్బందుల నుండి, శత్రువుల నుండి, అన్నిటి నుండి విడుదల ఎక్కడ, ఎప్పుడు అంటే నిందల నుండైనా అవమానముల నుండైనా కన్నీటి ప్రార్థన ద్వారానే విడుదల. ఇప్పుడు హన్నా షిలో దేవాలయం, ఇక్కడ మనం వెళ్ళినప్పుడు షిలో దేవాలయంలోకి ఆమె వెళ్ళి ఏం చేసింది తెలుసా? మొదటి సమూయేలు గ్రంథంలో మనకు కనబడతా ఉంటుంది. ఆ బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయించు, ఆ బహుగా ఏడ్చుచు. చాలమ్మా, ఇక్కడ చూడండి. ఈ హన్నా అనబడిన ఈ స్త్రీ సమూయేలు గారి యొక్క తల్లి. అప్పటికి సమూయేలు గారు పుట్టలేదు. ఆమె వడ్రాలని నింద అవమానములు భరిస్తూ ప్రార్థన చేస్తుంది. దేవుని మందిరములో ఆమె ఏం చేసింది అంటే బహుగా ఏడ్చుచు, ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు, దేవా సైనికులకు యెహోవా నా కన్నీరు చూడవయ్యా, నా ఉపవాసం యొక్క పరిస్థితిని దృష్టించు అని దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ఏం చేసింది అంటే ఆమె ప్రార్థన చేసింది. ఆ కన్నీటికి ఏమైంది అంటే ప్రతిగా భూదండను దేవుడు ఇచ్చాడు, ఆనందాన్ని ఇచ్చాడు. దుఃఖానికి ప్రతిగా ఆనందము. మీ దుఃఖ దినములు సమాప్తమవుతుంది అన్నట్టు వాక్యం ద్వారా మనం ఆలోచన చేస్తే ఈ దినమందు అన్న కన్నీరు విడిచింది, ఇశ్రాయేలు కన్నీరు విడిచారు. ఆ కన్నీటి నుండి వారికి విడుదల వచ్చిన సందర్భం మనం చూస్తాం. ఇది మొదటి పాయింట్ గా మనం చూస్తే, రెండవదిగా ఈ నిర్గమాకాండం 2వ అధ్యాయంలో 2వ వచనం, మూడు నెలలు వారిని దాస్యము. అయితే ప్రభువునందు ప్రియమైన వారలారా, ఆ స్త్రీ ఏ స్త్రీ?
ఇక్కడ ఏ స్త్రీయో 6వ అధ్యాయం 20వ వచనంలో ఆ స్త్రీ ఎవరో ఇక్కడ రాస్తా ఉంటాడు. 6వ అధ్యాయము అమ్రాము తన మేనత్త అయిన యోకేబెదును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అంటే ఇక్కడ పురుషుల గురించి రాయబడింది. మిరియామును కూడా కనెను కదండి. అయితే పురుషుల లెక్క ఇక్కడ చెప్తూ రాస్తా ఉన్నాడు. అహరోనును మోషేను ఆమె కనెను. ఇక్కడ ఆ బిడ్డ సుందరుడైనట చూసి, ఇక్కడ మోషే, ఇశ్రాయేలు అందరూ కూడా చాలా అందమైన వారుగా ఉంటారు. బైబిల్లో చూస్తే ఇశ్రాయేలు అందరూ కూడా చాలా అందమైన వారు. దేవుని ప్రజలు ఎలాంటి వారు అంటే అందమైన వారు, కళంకము లేని వారు. కాబట్టి మోషే సుందరుడైనట చూసి ఆ బిడ్డను 3 నెలలు దాచింది రాజుకు లేక ఇతరుడికి ఎవరికి కనబడకుండా. ఇక దాయలేని పరిస్థితుల్లో ఏం చేస్తుందంటే కన్నీరు విడుచుట. యోకేబెదు అమ్రాము ఆ బిడ్డను చంపుకోలేక ఏం చేస్తున్నారు, చావుకు అప్పగించలేక కన్నీరు విడుస్తూ ఉన్నారట బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు. ఇక్కడ మనం గమనించాలి, అమ్రాము అనే ఆయన, యోకేబెదు అనే ఆవిడ ఏం చేస్తున్నారు, మోషే యొక్క తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే బిడ్డల కొరకు కన్నీరు కార్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ యొక్క బ్రతుకు దేవుడు కొరకు, వాళ్ళు బ్రతకడం కొరకు, వారు దేవుల్లో బ్రతకాలి, దేవా నా బిడ్డ చావకూడదు అని చెప్పి తల్లిదండ్రులు ఇరువురు కూడా ఏం చేస్తున్నారు తెలుసా, కన్నీటితో ప్రార్థన చేసి దేవుడికి సమర్పిస్తా ఉన్నారు. మరి తల్లిదండ్రులైన వారు మీ బిడ్డల విషయంలో ఎప్పుడైనా ఏడ్చారా? ఎప్పుడు ఏడుస్తారు తెలుసా? చేయకుండా పని ఏమైనా చేసినప్పుడు ఆ పరిస్థితులు చూసి అప్పుడు చలించిపోయిన ప్రయోజనం ఉండదు. కానీ బాల్యంలో ఉండగానే మీ బిడ్డల యొక్క భవిష్యత్తు కొరకు ఏం చేయాలి తెలుసా, కన్నీరు కార్చాలి. ఇక మీ జీవితంలో ఆ కన్నీరు ఎన్నటికీ రాకుండా దేవుడు చూడగలుగుతాడు. అయితే ప్రభుత్వంలో ప్రియమైన వారా, తల్లిదండ్రులైన వారు కూడా ఏం చేస్తున్నారంటే బిడ్డల యొక్క బ్రతుకు దేవుడు కొరకు కన్నీరు కార్చే అలవాటు కలిగిన వారై ఉండాలి. 3వదిగా మనం చూస్తే మోషే కన్నీళ్లు. నిర్గమాకాండం 2వ అధ్యాయము 6వ వచనం. చూడండి, ఫరో యొక్క కుమార్తె పెట్టె దగ్గర తీసుకుని ఆ పెట్టెను తెరిపించింది. తెరిపించగానే ఆ పిల్లవాడు ఏం చేశాడట, రాజు యొక్క కుమార్తె దగ్గరకు రాగానే ఏం చేశాడు అంటే ఏడ్చాడు. అప్పటి వరకు అప్పుడు ఏడ్చినా వినపడదు. ఆ పెట్టు తెరవగానే, ఆ జొమ్మ పెట్టు తెరవగానే ఆ బిడ్డ ఏడ్చాను. ఇప్పుడు మోషే బాల్యములు ఏడ్చాడా? ఎందుకు ఏడ్చాడు? ఆకలి వేసి ఏడ్చుంటాడా? దేవుని బిడ్డలారా, అయితే ఇక్కడ దైవజనుడు దేవదాసు గారు ఒక సందర్భాన్ని చెబుతూ, హెబ్రీయులు దేవుని జనాంగము అన్య స్త్రీ వచ్చిన ఆ సందర్భాన్ని బట్టి ఆయన ఏం చేశారంటే ఐగుప్తు గాలి తగిలి ఏడ్చారన్నారు. ఏం తగిలి? ఐగుప్తు గాలి. అంటే వాళ్ళు ఎవరు? అన్యులు. దేవుని బిడ్డ యొద్దకు వచ్చారు. వచ్చిన ఆ గాలిని బట్టి ఏడ్చారు. అయినా ప్రభువునందు ప్రియమైన వాళ్ళారా, ఈ ఏడ్చిన సందర్భాన్ని బట్టి ఫరో యొక్క కుమార్తె మోషే ఏడవడం చూసి అతని మీద జాలిపడి, ఎవరి మీద? అక్కడ ఏం రాయబడుతుందంటే ఈ పిల్లవాడు ఏడుస్తూ ఉంటే అతని యందు కనికరపడింది ఆవిడ. జాలి పడతా ఉంది. ఎందుకనంటే పిల్లవాడు చాలా బాగున్నాడు, అందంగా ఉన్నాడు. అయితే ఈ బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు. ఏడ్చే బిడ్డను ఆమె ఏం చేసిందో తెలుసా? ఆ ఏడుపు ఆర్పించి తన కొరకు పెంచుకోవడానికి దేవుడు ప్రణాళికను సిద్ధము చేయించారు. ఎక్కడైతే మరణ శాసనము ప్రారంభమైందో
ఆ గృహానికి, రాజు యొక్క గృహానికి ఆ బిడ్డలు దేవుడు మరలా రాజు యొక్క కుమార్తె ద్వారా తీసుకుని వెళ్ళేటట్లు దేవుని ప్రణాళిక ఇక్కడ మనకు కనపడతా ఉంది. ప్రభుత్వంలో ప్రేమైన వాళ్ళ 4వదిగా చూస్తే నిర్గమాకాండము 7వ అధ్యాయం 20వ వచనంలో నైలు నది నీళ్లు ఇక్కడ చూడండి, ఈ నైలు నది అనేది జీవధార, త్రాగడానికి, వాడుకోవడానికి, అన్నిటికీ విలువైన నీళ్ళన్నీ దేవుడు తన ప్రణాళికలో భాగంగా దేవుడు తను తాను రుజువు పరుచుకోవడం కొరకు, ఇక్కడ అద్భుతములు చేయడం కొరకు ఈ నైలు నది నీళ్లను ఏం చేస్తాడంటే సూచన దేవుడు చేయబోతూ ఉన్నాడు. ఈ నైలు నది నీళ్లను గురించి 5వదిగా చూస్తే నిర్గమాకాండం 14వ అధ్యాయం 16వ వచనం. మోషే గారితో దేవుడు అంటున్నాడు, నీవు నీ కర్రని ఎత్తి ఆ సముద్రము వైపు, ఏ సముద్రము? రెడ్ సీ, ఆ ఎర్ర సముద్రము వైపు నీ చేతిలో ఉన్న ఆ కర్రను తీసుకొని ఆ పాయలుగా చేయము. ఇక్కడ ఇశ్రాయేలు జీవితాల్లోనే కాదు, మన జీవితాల్లో అయినా ఈ యొక్క సీన్ ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సీన్ ఇది. సముద్రము పాయలు చేయబడుట, ఇది గొప్ప అద్భుతం. ప్రపంచ వింతలో ఈ వింతకి ఏది సాటి కాదని చెప్పగలరు. ఎందుకు అంటే సముద్రమును దేవుడు పాయలు చేయుట, మోషే కర్ర పైకెత్తి ఆ నీళ్లను ఏం చేశారంటే మార్గముగా ఏర్పాటు చేయుట, ఆ నీళ్ల గోడవలే నిలిచి ఉండుట. నీళ్లు నిలబడతాయేమో? నిలబడవు. ఏదన్నా ఫ్రిడ్జ్ లో పెడితే ఐస్ కట్టాగా నిలబడతాయేమో. కానీ ఇక్కడ దేవుడు అద్భుతమైన ప్రణాళిక ఏమిటంటే ఎర్ర సముద్రపు నీళ్లు గోడవలే, 2 వైపులా గోడవలే ఉంది. వెంటనే వెంటనే అది ఆరిన నేలగా మార్చబడుట. సముద్రము ఒక సెకండ్లోనే ఏమైపోయిందండి? ఆయన చేయబడింది, ఆరిన నేలగా మార్చబడింది. ఆ ఆరిన నేలను ఇశ్రాయేలీయులైన వారు నడిచి వెళ్ళిపోయారు, దాటిపోయినట్టు వాక్యములో మనం చూడవచ్చు. మరొక విషయాన్ని 6వదిగా చేదు నీళ్లు, నిర్గమాకాండం 15వ అధ్యాయము 22వ వచనములో మారాకు చేరి మారా నీళ్లు చేదైనందున వారు ఆ నీళ్లను త్రాగలేకపోయింది. ప్రభుత్వంతో ప్రేమైన వారా, నీళ్ళన్నీ మంచినీళ్ళు కాదు కదా. ఇప్పుడు ఇక్కడ మారా నీళ్లు ఎలా ఉన్నాయంటే చేదు నీళ్లు, త్రాగడానికి ఉపయోగపడని నీళ్లు. ప్రభుత్వంతో ప్రేమైన వారా, ప్రపంచంలో మనం చూస్తే 3 వంతులు నీరే ఉంది. మానవుని శరీరంలో ఎక్కువ నీటి భాగమే మనుషుల యొక్క శరీరంలో ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. చివరిగా 7వదిగా నిర్గమాకాండం 15వ అధ్యాయము 6వ వచనములో అక్కడ బండ మీద నేను నీకు ఎదురుగా నిలిచెదను, నీవు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు ఆ బండలో నుండి నీళ్లు బయలుదేరునని మోషేకు దేవుడు చెప్తూ ఉన్నాడు. బండలో నుండి ఏమి రావాలి? ఇప్పుడు నీళ్లు రావాలి. పౌలు భక్తులు కూడా ఈ విషయాన్ని 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో ఆ బండ ఎవరు అంటే క్రీస్తే అని ఆయన సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి
78వ కీర్తనలో ఈ బండలో నుంచి వచ్చిన నీరు కాలువల వలె ప్రవహించెను, విస్తారమైన నీరు అన్నాడు. సముద్రం అంతా సమృద్ధి అయిన నీరు అని. చాలా ఇక్కడ చూడండి, ఈ నిర్గమాకాండం 17వ అధ్యాయంలో ఉన్న బండ యేసు ప్రభువారు అయితే ఆ బండలో నుండి విస్తారమైన నీరు వచ్చింది. ఇశ్రాయేలు యొక్క దప్పిక తీర్చింది, పశువుల యొక్క దప్పిక తీర్చింది. ఈ బండలో నుంచి వచ్చిన నీరుని బట్టి ఇశ్రాయేలు అందరూ కూడా బలము పొందుకున్నారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, బండలో నుండి వచ్చిన ఆ జలము వారు త్రాగారు, జలము త్రాగారు, బలము పొందారు, జయము పొందారు. యుద్ధంలో ఏం చేశారు వారు? అందుచేత అమాలేకీయులతో యుద్ధం చేశారు. ఆ యుద్ధములో వారు జయము పొందారు. మన జీవితాల్లో మనము కూడా జయము పొందుదాం. అంటే భాగ్యము తండ్రి మనకెల్లరికీ అనుగ్రహించును గాక. కృప కలిగిన తండ్రి మీ నామమునకు వందనాలు. దైవ గ్రంథంలో నుండి 7 మాటలు 7 రకముల లీడర్ల గురించి దినమందు ధ్యానించుకునే గొప్ప భాగ్యం ఇచ్చారు. అందుకు బట్టి వందనాలు చెల్లించుకుంటూ మేము కూడా మా జీవితాల్లో కన్నీటి ప్రార్థనను బట్టి అన్నీ మేము పొందుకోగలగడానికి కృప చూపించి మహిమ పొందుము. ఇశ్రాయేలు కన్నీటిని బట్టి విడుదల అనుగ్రహించిన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి.